Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. థర్డ్ బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్లో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. టుడేస్ క్లాస్ ఈజ్ మెంట్ ఫర్ థర్డ్ బీకామ్ జనరల్ స్టూడెంట్స్. The subject is Goods and Services Tax Fundamentals. Today's topic that we are going to discuss is tax on alcohol. Tax on alcohol. ఈ రోజు టాపిక్లో మనం డిస్కస్ చేసుకోబోయే విషయం ఏమిటంటే ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్పై పన్ను లేదా మద్యపానంపై పన్ను లేదా మద్యపాన ఉత్పత్తులపై పన్ను అని కూడా చెప్పవచ్చు. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న ప్రకారం 2017 జూలై 1 నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో ఆ విధంగా 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తరువాత కూడా కొన్ని రకాలైన ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఇంకా జిఎస్టీ పరిధి వెలుపలే ఉన్నవి. ఆ విధంగా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తరువాత కూడా జిఎస్టీ పరిధి వెలుపల ఉన్నటువంటి ట్యాక్సెస్లో వన్ ఆఫ్ ద ట్యాక్స్ ఈజ్ ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్. ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అంటే 2017 జూలై 1 నుండి భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్ను అనే ఏకైక పరోక్ష పన్ను భారతదేశంలో అమలులోకి వచ్చిన తరువాత కూడా కొన్ని రకాలైన పన్నులు మరియు సుంకములు ఇప్పటికీ కూడా జిఎస్టీ పరిధి వెలుపలే ఉన్నవి. ఆ విధంగా జిఎస్టీ పరిధి వెలుపల గల కొన్ని రకాల పన్నులలో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన ఒక పన్ను ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్పై పన్ను లేదా మద్యపానంపై పన్ను లేదా మద్యపాన ఉత్పత్తులపై పన్ను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అదే ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్. ఆల్కహాల్పై పన్ను. ఎందుకు ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అనేది జిఎస్టీలో ఇంక్లూడ్ అవ్వకుండా జిఎస్టీ పరిధి వెలుపల ఉంది అనే దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. New clause 12A has been inserted in Article 366 which defines goods and services tax as follows. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ నంబర్ 366కి ఒక న్యూ క్లాజ్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆ న్యూ క్లాజ్ ఏంటంటే 12A. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ నంబర్ 366కి ఒక న్యూ క్లాజ్ని యాడ్ చేయడం జరిగింది. ఆ విధంగా కొత్తగా యాడ్ చేసిన న్యూ క్లాజ్ ఏంటంటే 12A. ఈ న్యూ క్లాజ్ 12A అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఆర్టికల్ 366 New clause 12A is defining about the goods and services tax. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 క్రొత్తగా చేర్చబడిన క్లాజు 12A అనేది వస్తువులు మరియు సేవల పన్ను గూర్చి నిర్వచనాన్ని తెలుపుతుంది. సో జిఎస్టీ అనే దానికి మనం కానీ నిర్వచనం తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన నిర్వచనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 క్రొత్తగా చేర్చబడిన క్లాజు 12Aలో ఉండడం జరిగింది. సో ఆర్టికల్ 366
జిఎస్టి న్యూగా యాడ్ చేసిన క్లాస్ 12A జిఎస్టిని ఏ విధంగా డిఫైన్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీన్స్ ఎనీ ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఎక్సెప్ట్ ట్యాక్సెస్ ఆన్ ద సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. అంటే ఇక్కడ డిఫైన్ చేస్తున్న ప్రకారము జిఎస్టి మీనింగ్ ఏంటంటే ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, అంటే గూడ్స్ మీద కానీ సర్వీసెస్ మీద కానీ లేదా రెండింటి మీద కానీ ట్యాక్స్ వేయడాన్ని జిఎస్టిగా పిలుస్తారు. అయితే ఎక్సెప్ట్ ట్యాక్సెస్ ఆన్ ద సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. హ్యూమన్ కన్సంప్షన్ కోసం ఆల్కహాలిక్ లిక్కర్కి సంబంధించిన సప్లై తప్ప మిగిలిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ లేదా బోత్ రెండింటిని కానీ సప్లై చేస్తే దాని మీద ఛార్జ్ చేసే ట్యాక్సే జిఎస్టి. సో ఈ విధంగా జిఎస్టికి సంబంధించిన డెఫినేషన్ మనకి ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది అంటే హ్యూమన్ కన్జంప్షన్కి ఆల్కహాలిక్ లిక్కర్ని యాక్సెప్ట్ చేసి మిగిలిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ వీటిపై ఛార్జ్ చేసే ట్యాక్స్నే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు. దీన్ని తెలుగులో మనం ఏ విధంగా నేర్చుకోవాలి అంటే మానవ వినియోగిత మద్యము యొక్క సరఫరా మినహా మిగిలిన వస్తువులు మరియు సేవలు లేదా రెండింటి యొక్క సరఫరాపై విధించే పన్నుయే వస్తు సేవల పన్ను. అంటే మానవ వినియోగానికి ఉపయోగించే మద్యము మినహాయించి వస్తువులు మరియు సేవలు లేదా రెండింటిపై వాటి సరఫరా మీద విధించే పన్నునే వస్తువులు మరియు సేవల పన్ను అని చెప్పవచ్చు. రైట్. ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే జిఎస్టిలో ఆల్కహాల్ మీద ట్యాక్స్ అనేది ఇన్క్లూడ్ అవ్వకుండా జిఎస్టి పరిధి వెలుపలే ఉంది. దానికి గల కొన్ని రీజన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. హెన్స్ ద సప్లై ఆఫ్ ద ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ విల్ బీ అవుట్ ఆఫ్ ద జిఎస్టి. ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ వుడ్ కంటిన్యూ టు బీ ఎక్స్క్లూజివ్లీ ట్యాక్స్డ్ బై ద స్టేట్స్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 366 క్లాస్ 12A డిఫైన్ చేసిన ప్రకారము హ్యూమన్ కన్సంప్షన్కి ఆల్కహాలిక్ లిక్కర్ని సప్లై చేస్తే ఆ సప్లై తప్ప మిగిలిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ లేదా బోత్ రెండింటిని కానీ సప్లై చేస్తే అది జిఎస్టిగా డిఫైన్ చేయబడింది. సో అక్కడ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం జిఎస్టి అనేది గూడ్స్ ఆర్ సర్వీసెస్ లేదా రెండింటి మీద వాటికి సంబంధించిన సరఫరా మీద ఛార్జ్ అవుతుంది, కానీ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అనే దాని మీద జిఎస్టి లేదు. సో ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ మీద జిఎస్టి అనేది లేదు కాబట్టి ప్రీవియస్ ప్రాక్టీస్ ప్రకారం ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ మీద ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ని ఛార్జ్ చేసేవో స్టిల్ దట్ ప్రాక్టీస్ విల్ బీ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్. అంటే గతంలో మద్యపాన ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పన్నులు విధించి వసూలు చేసేవో ప్రస్తుతము కూడా అదే పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన ఉత్పత్తులపై పన్నులు విధించి వసూలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్నవి. Since the bill specifically excludes alcoholic products from the ambit of GST, bringing it within GST at a future date would require another constitutional amendment. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 క్లాస్ 12A ప్రకారము ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అనే ఐటమ్ని జిఎస్టి బయట ఉంచడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఈ ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అనే ఐటమ్ని జిఎస్టి పరిధిలోకి తీసుకుని రావాలి అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ మ్యాండేటరీ.
అప్పుడు రాజ్యాంగపరమైన సవరణ అనేది తప్పనిసరి. ప్రస్తుతము ఆల్కహాల్పై పన్ను అనేది జీఎస్టీ పరిధి వెలుపల ఉంది. అయితే సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అనే ఐటమ్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి అనుకుంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగ సవరణ చేసి ఆ సమయంలో ఈ ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అనే ఐటమ్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి వీలు ఉంటుంది. VAT is levied on alcohol purchases in some states and there will be no objection that under GST. GST రావడానికి ముందు మద్యపాన ఉత్పత్తుల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వాలు VAT అనే పన్నును విధించేవి. ప్రస్తుతము కూడా ఏ విధమైన అబ్జెక్షన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర పరిధిలో జరిగే మద్యపాన ఉత్పత్తుల కొనుగోళ్లపై ప్రస్తుతము VAT వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విలువ ఆధారిత పన్ను అనే పన్నును విధించి వసూలు చేసే అధికారాన్ని కలిగి ఉంటున్నవి. Excise duty which is presently levied on manufacture of alcohol will also continue to be levied by states under the name state excise duty. రాష్ట్రాల పరిధిలో మద్యపాన ఉత్పత్తుల తయారీపై రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఎక్సైజ్ సుంకము అనే పేరుతో పన్ను విధించేవి. ప్రస్తుతము కూడా అదే పద్ధతిలో రాష్ట్ర పరిధిలో మద్యపాన ఉత్పత్తుల తయారీపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఎక్సైజ్ సుంకము అనే పేరుతో పన్ను విధించి వసూలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్నవి. అంటే విదిన్ ద స్టేట్ ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ జరిగినప్పుడు వాటి మీద స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనే పేరుతో ఒక డ్యూటీని ఛార్జ్ చేసేవి ప్రీవియస్లుగా. అయితే ప్రజెంట్ కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ చేయడానికి, ప్రజెంట్ కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్కి కంప్లీట్ అథారిటీ అనేది ఉండడం జరుగుతుంది. States do not want to lose the significant revenue currently earned from the state excise duty. ప్రజెంట్ సెనారియోని కానీ అబ్జర్వ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్స్కి స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ క్రింద చాలా మేజర్ రెవెన్యూ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్స్కి స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో వస్తున్న ఈ మేజర్ రెవెన్యూని లాస్ చేసుకోవడానికి ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం కనిపించడం లేదు. In many states, the revenue from state excise duty levied on alcohol brings in 25% of total revenue. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన టోటల్ రెవెన్యూలో అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ రెవెన్యూ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది ఐటమ్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్. అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మొత్తం రెవెన్యూలో దాదాపు 25% రెవెన్యూ ఆల్కహాల్పై పన్ను విధించడం ద్వారా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు సంపాదిస్తున్నవి. ఫర్ దిస్ రీజన్ ద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఆల్కహాల్ హ్యాస్ బీన్ కెప్ట్ అవుట్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఫర్ లెవియింగ్ జీఎస్టీ. ఈ కారణంతో అనేక కారణాలు ఉన్నాయి, అయితే ఇదొక కారణం. ఈ కారణంతో కూడా ఆల్కహాల్పై ట్యాక్స్ అనే ఐటమ్ని జీఎస్టీ పరిధి బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్కి వస్తున్న టోటల్ రెవెన్యూలో అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ రెవెన్యూ ఆల్కహాల్పై ట్యాక్స్ వేయడం ద్వారా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనే పేరుతో వారికి రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అనే ఐటమ్ని జీఎస్టీ యాంబిట్ బయటే ఉంచాలని అవి పట్టుబట్టి ప్రజెంట్ సేమ్ అదే సిచ్యువేషన్ని, అదే ప్రొసీజర్ని స్టేట్ గవర్నమెంట్స్ కంటిన్యూ చేస్తున్నవి. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్.